హాయ్ ఎవ్రీవన్. డేటా స్ట్రక్చర్లో నెక్స్ట్ కాన్సెప్ట్ ట్రీస్ అండ్ టెర్మినాలజీ. ట్రీ యొక్క టెర్మినాలజీ కంప్లీట్ 1 by 1 విత్ ఎగ్జాంపుల్తో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రీవియస్ క్లాస్లో మనం లీనియర్ డేటా స్ట్రక్చర్స్ గురించి తెలుసుకున్నాం. స్టాక్ క్యూ. ఎందుకు లీనియర్ డేటా స్ట్రక్చర్ అనుకున్నాం అంటే మనం అది సీక్వెన్షియల్ ఆర్డర్ ఫార్మేట్లో ఆర్గనైజేషన్ ప్రాసెస్ పెర్ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి ట్రీస్ కాన్సెప్ట్ వచ్చేసరికి నాన్ లీనియర్ అంటాం. అంటే ఇక్కడ ర్యాండమ్గా ఆర్డర్ అనేది ఆర్గనైజేషన్ అవుతుంది. సో అందుకోసం దీన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని కాల్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు డెఫినేషన్ చూద్దాం. ఇన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ సీక్వెన్షియల్ ఆర్డర్. సో లీనియర్ డేటా స్ట్రక్చర్ మీన్స్ స్టాక్ క్యూ ప్రీవియస్ క్లాస్లో చూసాం కదా, అంటే ఒక సీక్వెన్షియల్ ఆర్డర్ ఫాలో అవుతుంది. సో అందుకోసం దాన్ని లీనియర్ డేటా స్ట్రక్చర్ అని కాల్ చేస్తాం. ఓకేనా? ఇన్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ డేటా ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ ర్యాండమ్ ఆర్డర్. ర్యాండమ్గా ఆర్డర్ని ఫాలో అయినట్టయితే దాన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటాం. ఎగ్జాంపుల్ ట్రీస్. ఓకేనా? ట్రీ ఈజ్ ఏ వెరీ పాపులర్ డేటా స్ట్రక్చర్ యూజ్డ్ ఇన్ wide range of applications. A tree data structure can be defined as follows. సో ఎందుకు దీని నేమ్ ట్రీ అని వచ్చిందంటే ట్రీ యొక్క స్ట్రక్చర్ అనేది ట్రీ ఫార్మేట్లో ఉంటుంది. లైక్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ ట్రీ స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉంది కాబట్టి దీన్ని ట్రీ అని కాల్ చేస్తాం. ఓకేనా? ఈ ట్రీ స్ట్రక్చర్లోని మనకి ఫస్ట్ ఎలిమెంట్ ఏ అని ఉంది కదా. సో ఈ టాప్ ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని రూట్ ఎలిమెంట్ అంటాం, లేదంటే రూట్ నోడ్ అంటాం. ఓకేనా? సమ్ టైమ్స్ పేరెంట్ నోడ్ అని కూడా కాల్ చేస్తాం. ఎందుకు అంటే నెక్స్ట్ ఈ పేరెంట్ నోడ్ అయితే ఇది చైల్డ్ నోడ్స్ అంటాం. ఓకేనా? సో ఏ హ్యావ్ 2 చైల్డ్స్ బి అండ్ సి. సో వీటిని చైల్డ్ నోడ్ అంటాం. ఓకేనా? నెక్స్ట్ ఈ 2 నోడ్స్కి మధ్యన మనం ఇక్కడ లింక్ అనేది ఉంది కదా. సో ఆ లింక్ని ఎడ్జ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ లెవెల్ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ని కూడా మనం లెవెల్ 1, 2, 3 అని కాల్ చేస్తాం. ఎప్పుడైనా లెవెల్ 0తో స్టార్ట్ అవుతుంది. లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ నోడ్స్ అంటే దెర్ ఈజ్ నో చైల్డ్ నోడ్స్. ఏ నోడ్కి అయితే చైల్డ్ నోడ్ ఉండదో దాన్ని లీఫ్ నోడ్ అని కాల్ చేస్తాం. ఓకేనా? నోడ్ అంటే ఏంటి? మన లింక్డ్ లిస్ట్లోని ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా 2 ఫీల్డ్స్ ఉంటాయి. ఓకేనా? ఆ ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ కూడా నెక్స్ట్ నోడ్ యొక్క సింగిల్ నోడ్ యొక్క లింక్ అనేది కనెక్షన్ అయి ఉంటుంది కదా. సో అందుకోసం దాన్ని లీనియర్ సీక్వెన్షియల్ ఆర్డర్ ఫాలో అవుతుందని చెప్తున్నాం. ఇక్కడ డేటా ట్రీస్కి వచ్చేసరికి ఒక నోడ్ అనేది నెంబర్ ఆఫ్ నోడ్స్ ఉంటుంది. ర్యాండమ్గా ఉంటాయి కాబట్టి దీన్ని నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అని కాల్ చేస్తాం. అది లీనియర్ డేటా స్ట్రక్చర్కి నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్కి డిఫరెన్స్. ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ టెర్మినాలజీ కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ ట్రీ డేటా స్ట్రక్చర్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ డేటా దట్ మీన్స్ నోడ్. ఓకేనా? ఈ కలెక్షన్ ఆఫ్ నోడ్స్ వీటిని నోడ్స్ అంటాం. ఎలిమెంట్స్ అని నోడ్స్ అని కాల్ చేస్తాం. విచ్ ఈజ్ ఆర్గనైజ్డ్ ఇన్ హైరార్కికల్ స్ట్రక్చర్ అండ్ దిస్ ఈజ్ రికర్సివ్ డెఫినిషన్. సో ఇక్కడ ట్రీ ఎప్పుడు హైరార్కికల్ స్ట్రక్చర్ని ఫాలో అవుతుంది. హైరార్కికల్ మీన్స్ ఫస్ట్ రూట్ నోడ్, నెక్స్ట్ దాని చైల్డ్ నోడ్స్ ఆర్ పేరెంట్ నోడ్, చైల్డ్ నోడ్స్. ఈ స్ట్రక్చర్ ఫార్మేట్లో ఉంటే దాన్ని హైరార్కికల్ స్ట్రక్చర్ అని కాల్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఇన్ ట్రీ డేటా స్ట్రక్చర్ ఎవ్రీ ఇండివిజువల్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ నోడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఏ ఒక నోడ్, బి ఒక నోడ్, సి ఒక నోడ్, డిఈఎఫ్జి ఇవన్నీ నోడ్స్ అనమాట. ఓకేనా? అదే చెప్తున్నారు ఇక్కడ. నోడ్ ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ స్టోర్స్ ది యాక్చువల్ డేటా. సో ఇక్కడ నోడ్లో యాక్చువల్ డేటాని స్టోర్ చేస్తున్నాం ఆఫ్ దట్ పర్టికులర్ ఎలిమెంట్ అండ్ లింక్ టు ది నెక్స్ట్ ఎలిమెంట్ టు ది హైరార్కికల్ స్ట్రక్చర్. సో ఒక నోడ్ అనేది ఇంకో నోడ్కి లింక్ కలిగి ఉంది, హైరార్కికల్ మోడల్ టైప్లో కలిగి ఉంది. సో అది ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ఇఫ్ వీ హ్యావ్ n నెంబర్ ఆఫ్ నోడ్స్ దెన్ వీ కెన్ హ్యావ్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ n-1 ఆఫ్ లింక్స్. సో మనకి ఇక్కడ n నెంబర్ ఆఫ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 నోడ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు దీని యొక్క ఎడ్జెస్ అంటే కనెక్షన్స్ అనేవి 10 ఉంటాయి. ఓకేనా? ఇక్కడ n అనేది 11 ఉంటే n-1 ఎడ్జెస్ ఉంటాయి, లింక్స్ ఉంటాయి. ఓకేనా? 11 ఎలిమెంట్స్ ఉంటే 10 n-1 ఎలిమెంట్స్ లింక్స్ ఆర్ ఎడ్జెస్ ఉంటాయి. అదే చెప్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ ఇక్కడ. సో హైరార్కికల్ స్ట్రక్చర్ ఫాలో ఉంది. ఇది ట్రీ స్ట్రక్చర్లో ఉంది కాబట్టి దీన్ని ట్రీ స్ట్రక్చర్ అని కాల్ చేస్తాం. ట్రీ విత్ 11 నోడ్స్ అండ్ 10 ఎడ్జెస్. సో ఇక్కడ టోటల్గా 11 నోడ్స్ ఉన్నాయి, 10 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకేనా? నోడ్స్ అంటే ఇది
బిట్వీన్ ది టూ నోడ్స్ యొక్క లింక్ ఉంది కదా, దాన్ని ఎడ్జ్ అని కాల్ చేస్తాం. ఇన్ ఎనీ ట్రీ విత్ n నోడ్స్ దేర్ విల్ బి మ్యాక్సిమమ్ ఆఫ్ n-1 ఎడ్జెస్. సో n నోడ్స్ ఉంటే n-1 ఆఫ్ ఎడ్జెస్ అనేది కలిగి ఉంటుంది. ఇన్ ఏ ట్రీ ఎవ్రీ ఇండివిజువల్ ఎలిమెంట్ ఈజ్ కాల్డ్ నోడ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ని కూడా నోడ్ అని కాల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్లో ట్రీ యొక్క టెర్మినాలజీ చూద్దాం వన్ బై వన్. ఫస్ట్ వన్ రూట్ నోడ్. ఓకేనా. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ద ఫస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ రూట్ నోడ్. ఎవ్రీ ట్రీ మస్ట్ హ్యావ్ రూట్ నోడ్. వీ కెన్ సే దట్ రూట్ నోడ్ ఈజ్ origin of tree data structure. In any tree there must be only one root node. సో ఇక్కడ స్ట్రక్చర్ తీసుకున్నట్టయితే ట్రీ స్ట్రక్చరు ఎవ్రీ నోడ్ మస్ట్ హ్యావ్ రూట్ నోడ్. ఓకేనా. టాప్ నోడ్ని మనం రూట్ నోడ్ అంటాం ఆర్ పేరెంట్ నోడ్ అంటాం. ఓకేనా. హియర్ ఏ ఈజ్ ది రూట్ నోడ్. సో ఇక్కడ ఏని రూట్ నోడ్ అంటాం. ఇన్ ఎనీ ట్రీ ఫస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ రూట్ నోడ్. సో ఏ ట్రీలోనైనా ఫస్ట్ నోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని రూట్ నోడ్ అని కాల్ చేస్తాం. ఇది రూట్ నోడ్ యొక్క డెఫినేషన్. నెక్స్ట్ వన్ ఎడ్జ్. So in a tree data structure the connection link between any two nodes called edge. So connection between the any two nodes edge ni line ni మనం edge అని కాల్ చేస్తాం. ఓకేనా. అదే చెప్తుంది ఇక్కడ. ఇన్ ట్రీ విత్ n నెంబర్ ఆఫ్ నోడ్స్ దేర్ విల్ బి n-1 ఆఫ్ ఎడ్జెస్. సో మనకి n ఎలిమెంట్స్ ఉంటే n-1 ఆఫ్ ఎడ్జెస్ అనేది ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే టూ నోడ్స్ కలిపి ఒక్క ఎడ్జ్ ఉంటుంది కదా, సో అందుకోసం n-1 ఎడ్జెస్ ఫామ్ అవుతాయి. ఇన్ ఎనీ ట్రీ ఎడ్జ్ ఈజ్ కనెక్టింగ్ లింక్ బిట్వీన్ టూ నోడ్స్. ఓకేనా. ఎడ్జ్ అంటే టూ నోడ్స్కి కనెక్షన్, దాన్ని ఎడ్జ్ అని కాల్ చేస్తాం. రూట్ అంటే టాప్లో ఉన్న ఎలిమెంట్ని రూట్ అంటాం. ఎడ్జ్ అంటే బిట్వీన్ ది టూ ఎలిమెంట్స్ యొక్క లింక్ని మనం ఎడ్జ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ పేరెంట్. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ద నోడ్ విచ్ ఈజ్ predecessor of any node is called parent node. Parent node can also be defined as the node which has child or children. ఓకేనా. పేరెంట్ నోడ్ అంటే ఏంటి అంటే ఎవ్రీ ట్రీ డేటా స్ట్రక్చర్లోని టాప్లో ఉన్న నోడ్ని మనం టాప్లో ఉన్నది అన్ని పేరెంట్ అని కాల్ చేస్తాము. ఆ పేరెంట్ నోడ్ అనేది ఒక చైల్డ్ కానీ నెంబర్ ఆఫ్ చైల్డ్ని కూడా చైల్డ్ని అయినా కలిగి ఉంటుంది. ఇక్కడ అదే చెప్తుంది. ఇన్ ఎనీ ట్రీ ద నోడ్ విచ్ యాజ్ చైల్డ్ ఆర్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ పేరెంట్ నోడ్. ఒక నోడ్ అనేది ఒక చైల్డ్ కానీ లేదంటే చిల్డ్రన్స్ కానీ అంటే వన్ నోడ్ కానీ నెంబర్ ఆఫ్ నోడ్స్ కానీ ఫామ్ చేసినట్టయితే దాన్ని పేరెంట్స్ నోడ్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ ఏ నోడ్ విచ్ ఈజ్ ప్రెడిసర్స్ ఆఫ్ ఎనీ అదర్ నోడ్ ఈజ్ కాల్డ్ పేరెంట్ నోడ్. ఒక నోడ్ ఎప్పుడైనా టాప్ నోడ్ అయితే అదర్ నోడ్స్కి ఆ టాప్ నోడ్ని మనం పేరెంట్ నోడ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ చైల్డ్ నోడ్. ఓకేనా. డెఫినేషన్ చూద్దాం. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ద నోడ్ విచ్ ఈజ్ డిసెండెంట్ ఆఫ్ ఎనీ నోడ్ కాల్డ్ చైల్డ్ నోడ్. సో ఒక పేరెంట్ నోడ్లో ఏం చెప్పాం, టాప్ నోడ్ అదర్ నోడ్స్ కన్నా టాప్గా ఏది ఉంటే దాన్ని పేరెంట్ నోడ్ అన్నాం కదా. సో దానికి రివర్స్. సో ఒక నోడ్ ఉండి దాని బాటంలో నోడ్స్ ఉంటే దాన్ని చైల్డ్ నోడ్స్ అంటాం. ఓకేనా. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ నోడ్ విచ్ ఈజ్ డిసెండెంట్ ఆఫ్ ఎనీ నోడ్ కాల్డ్ చైల్డ్ నోడ్. ఇన్ ఏ ట్రీ ఎనీ పేరెంట్ నోడ్ కెన్ హ్యావ్ ఎనీ నెంబర్ ఆఫ్ చైల్డ్ నోడ్స్ ఇన్ ఏ ట్రీ. ఆల్ ది నోడ్స్ ఎక్సెప్ట్ రూట్ ఆర్ చైల్డ్ నోడ్స్. సో అన్ని నోడ్స్ ఒక ట్రీ డేటా స్ట్రక్చర్ చూసినట్టయితే అన్ని నోడ్స్ కూడా చైల్డ్ నోడ్సే కాల్ చేస్తాం ఎక్సెప్ట్ టాప్ నోడ్. సో ఈ టాప్ నోడ్ని రూట్ నోడ్ ఆర్ పేరెంట్ నోడ్ అంటాం. రిమైనింగ్ అన్ని మనకి చైల్డ్ నోడ్స్గా కాల్ చేస్తాం. హియర్ బి అండ్ సి ఆర్ చిల్డ్రన్ ఆఫ్ ఏ. సో ఇక్కడ బి అండ్ సి, ఈ బిసి ఎలిమెంట్ నోడ్స్ అనేవి ఏ యొక్క చిల్డ్రన్స్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ హియర్ జి అండ్ హెచ్ ఆర్ చిల్డ్రన్ ఆఫ్ హెచ్. సో జి హెచ్ జీకి చిల్డ్రన్స్. ఓకేనా. నెక్స్ట్ డిసెండెంట్ ఆఫ్ ఎనీ నోడ్ ఈజ్ కాల్డ్ చైల్డ్ నోడ్. సో ఒక నోడ్కి డౌన్లో ఉన్న ఏ నోడ్ అయినా మనం చైల్డ్ నోడ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ వన్ సిబ్లింగ్స్. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ నోడ్స్ విచ్ బిలాంగ్స్ టు సేమ్ పేరెంట్ ఆర్ కాల్డ్ సిబ్లింగ్స్. సో ఒక పేరెంట్ నెంబర్ ఆఫ్ చైల్డ్స్కి పేరెంట్ అయినట్టయితే ఆ చైల్డ్స్ అనేవి సిబ్లింగ్స్ అని కాల్ చేస్తాం. ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి. హియర్ బి అండ్ సి ఆర్ సిబ్లింగ్స్. సో ఇక్కడ చూడండి బి అండ్ సి ఆర్ సిబ్లింగ్స్ అన్నాడు. ఎందుకంటే బికి సికి ఒక్క పేరెంట్ అనేవాడు సేమ్ కాబట్టి. ఓకేనా. సో అలా అయితే దాన్ని సిబ్లింగ్ అని కాల్ చేస్తాం. హియర్ డిఈ అండ్ ఎఫ్ ఆర్ సిబ్లింగ్స్. సో డిఈఎఫ్ ఈ త్రీ చైల్డ్ నోడ్స్ కూడా బికి చిల్డ్రన్ కాబట్టి సేమ్ పేరెంట్ అయ్యింది కాబట్టి ఇవి సిబ్లింగ్స్ అవుతాయి. నెక్స్ట్
జీహెచ్ కూడా సిబ్లింగ్స్ అవుతాయి, ఎందుకంటే జీకి హెచ్కి సి అనేది పేరెంట్. నెక్స్ట్ ఐజే కూడా మనకి సిబ్లింగ్ అవుతుంది, ఎందుకంటే ఈ టూ ఆర్ చిల్డ్రన్స్, అంటే సేమ్ పేరెంట్ కలిగి ఉంది. నెక్స్ట్ ఇఫ్ ఎనీ ట్రీ ద నోడ్స్ విచ్ యాజ్ సేమ్ పేరెంట్ ఆర్ కాల్డ్ సిబ్లింగ్స్. సో సేమ్ పేరెంట్ ఉన్నట్టయితే వాళ్ళిద్దరిని ఆర్ ముగ్గురిని మనం సిబ్లింగ్స్ అని కాల్ చేస్తాం. ద చిల్డ్రన్ ఆఫ్ ఏ పేరెంట్ ఆర్ కాల్డ్ సిబ్లింగ్. ఒక పేరెంట్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉంటే ఆ చిల్డ్రన్స్ని మనం సిబ్లింగ్స్ అని కాల్ చేస్తామని చెప్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ లీఫ్. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ద నోడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఏ చిల్డ్రన్ ఆర్ చైల్డ్ ఈజ్ కాల్డ్ లీఫ్ నోడ్. ఏ నోడ్ అయితే చిల్డ్రన్ని కలిగి లేకుండా ఉంటుందో దాన్ని మన లీఫ్ నోడ్ అని కాల్ చేస్తాం. ఇట్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ నోడ్ వితౌట్ సక్సెసర్ ఈజ్ కాల్డ్ లీఫ్ నోడ్. చూడండి ఇక్కడ లీఫ్ నోడ్ ఏమైతే ఏ అనేది రూట్ నోడ్ కదా, బి కూడా చైల్డ్ నోడ్ అవుతుంది, ఇది లీఫ్ నోడ్ అవ్వదు ఎందుకంటే దీనికి కూడా చిల్డ్రన్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇక్కడ డి అనేది లీఫ్ నోడ్ అవుతుంది, ఎందుకంటే ఫర్దర్గా ఏ నోడ్స్ లేవు కాబట్టి. సో ఇక్కడ డి, ఐ, జే, కే, ఎఫ్, హెచ్ ఇవన్నీ మనకి లీఫ్ నోడ్స్ అవుతాయి, ఎందుకంటే వీటికి చైల్డ్ ఎనదర్ నోడ్స్ అనేవి లేవు కాబట్టి. ఇఫ్ ఎనీ ట్రీ ద నోడ్ విచ్ డస్ నాట్ హ్యావ్ చిల్డ్రన్ ఈజ్ కాల్డ్ లీఫ్. సో ఒక నోడ్ అనేది ఇంకా ఏ నోడ్స్ లేనట్టు అయితే దానికి కనెక్ట్ అయ్యి అలాంటి వాటిని లీఫ్ నోడ్స్ అని కాల్ చేస్తాం. ఏ నోడ్ వితౌట్ సక్సెసర్ ఈజ్ కాల్డ్ లీఫ్ నోడ్. సో ఆ నోడ్కి నెక్స్ట్ ఫర్దర్గా ఏమీ లేనట్టు అయితే దాన్ని లీఫ్ నోడ్ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ద లీఫ్ నోడ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎక్స్టర్నల్ ఆర్ టెర్మినల్ నోడ్స్. లీఫ్ నోడ్ని మనం ఎక్స్టర్నల్ నోడ్ అని కాల్ చేస్తాం, సమ్ టైప్స్ టెర్మినల్ నోడ్ అని కూడా కాల్ చేస్తాం, ఎందుకంటే ఆ నోడ్తో ఎండ్ అవుతుంది, సో టెర్మినేట్ అవుతుంది కాబట్టి టెర్మినల్ నోడ్ అని కాల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇంటర్నల్ నోడ్స్. ఇంటర్నల్ నోడ్స్ మీన్స్ ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ద నోడ్ విచ్ యాజ్ అట్లీస్ట్ వన్ చైల్డ్ ఈజ్ కాల్డ్ యాన్ ఇంటర్నల్ నోడ్. సో ఇక్కడ ఒక నోడ్ ఒక చిల్డ్రన్ కలిగి ఉంటే దాన్ని ఇంటర్నల్ నోడ్ అని కాల్ చేస్తాం. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ నోడ్స్ అదర్ దెన్ ది లీఫ్ నోడ్స్ ఆర్ కాల్డ్ ఇంటర్నల్ నోడ్. ఇంటర్నల్ నోడ్స్ ఆల్సో కాల్డ్ యాజ్ నాన్ టెర్మినల్ నోడ్స్. అంటే ఏంటి అంటే లీఫ్ నోడ్స్ చెప్పుకున్నాం కదా, ఒక నోడ్ తర్వాత ఇంకే నోడ్స్ లేకపోతే లీఫ్ నోడ్ అని కాల్ చేసాం కదా. సో లీఫ్ నోడ్ కాకుండా నాన్ లీఫ్ నోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఇంటర్నల్ నోడ్ అని కాల్ చేస్తాం. ఓకేనా. హియర్ A, B, C, E, G are internal nodes. So A have 2 nodes, B have 3 nodes, next C have 2 nodes, E have 2 nodes and G have one node or child node. So ikkada A, B, C, నెక్స్ట్ E, G కూడా మనకి ఇంటర్నల్ నోడ్స్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ ఏ 2 చిల్డ్రన్స్ని కలిగి ఉంది, B 3 చిల్డ్రన్స్ని కలిగి ఉంది, E 2 చిల్డ్రన్స్ని కలిగి ఉంది, A 1 చిల్డ్రన్ కలిగి ఉంది కాబట్టి ఇది ఇంటర్నల్ నోడ్ అవుతుంది. ఓకేనా. D, F, H, K, J, I ఇవి ఇంటర్నల్ నోడ్ కలిగి ఉండదు, ఎందుకంటే ఫర్దర్గా ఏ నోడ్స్ లేవు కాబట్టి. ఇన్ ఎనీ ట్రీ ద నోడ్ విచ్ హ్యాజ్ అట్లీస్ట్ వన్ చైల్డ్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ నోడ్. సో ఇక్కడ ఒక ఎలిమెంట్ అనేది అట్లీస్ట్ వన్ చైల్డ్ అయినా కలిగి ఉంటే దాన్ని ఇంటర్నల్ నోడ్ అని కాల్ చేస్తాం. ఎవ్రీ నాన్ లీఫ్ నోడ్ ఈజ్ కాల్డ్ ఇంటర్నల్ నోడ్. సో నాన్ లీఫ్ నోడ్ అంటే ఏంటి, ఇక్కడ ఫర్దర్గా ఎటువంటి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని లీఫ్ నోడ్ అంటాం. సో ఎలిమెంట్స్ ఉంటే నాన్ లీఫ్ నోడ్స్ అంటాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ నాన్ లీఫ్ నోడ్ కూడా ఇంటర్నల్ ఎలిమెంటే. నెక్స్ట్ వన్ డిగ్రీ. In a tree data structure, the total number of children of a nodes is called degree of that node. సో ఇక్కడ స్ట్రక్చర్లోని ఒక నోడ్ యొక్క టోటల్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ని మనం డిగ్రీగా రిప్రజెంట్ చేస్తాం. ఓకేనా. ద హైయెస్ట్ డిగ్రీ ఆఫ్ నోడ్ అమాంగ్ ఆల్ ది నోడ్స్ ఈజ్ ట్రీ ఈజ్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ ట్రీ. ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం. హియర్ డిగ్రీ ఆఫ్ B ఈజ్ 3. సో ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏమవుతుంది, B. A have 2 చిల్డ్రన్స్ ఓన్లీ, B have 3 చిల్డ్రన్స్. సో ఇక్కడ హైయెస్ట్ డిగ్రీ ఏంటి అవుతుంది, B అవుతుంది. ఇక్కడ చూడండి, హియర్ డిగ్రీ ఆఫ్ B ఈజ్ 3 అంటే B 3 చిల్డ్రన్స్ అంటే 3 నోడ్స్ కలిగి ఉంది. ఓకేనా. నెక్స్ట్ హియర్ డిగ్రీ ఆఫ్ A ఈజ్ 2, A హ్యావ్ 2 చిల్డ్రన్స్, సో దాని యొక్క డిగ్రీ 2 అవుతుంది. హియర్ డిగ్రీ ఆఫ్ F ఈజ్ 0. సో F అనేది దెర్ ఈజ్ నో చైల్డ్ నోడ్స్, అందుకు దట్స్ వై వీఆర్ కాల్డ్ డిగ్రీ ఆఫ్ F ఈజ్ 0. ఓకేనా. ఏ నోడ్స్ లేవు కాబట్టి Fని డిగ్రీ ఆఫ్ 0 అని కాల్ చేస్తాం. ఇఫ్ ఎనీ ట్రీ డిగ్రీ ఆఫ్ నోడ్స్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ చైల్డ్ నోడ్ ఇట్ యాజ్
సో ఒక నోడ్ అనేది టోటల్ నెంబర్ ఆఫ్ చైల్డ్ నోడ్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని డిగ్రీ అని మనం మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ద రూట్ నోడ్ ఈజ్ సెట్ టు బి ఎట్ లెవెల్ 0. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఫేజ్ కూడా మనం లెవెల్స్ అని కాల్ చేస్తాం. ఇక్కడ ఎవ్రీ లెవెల్ కూడా 0తో స్టార్ట్ అవుతుంది. అదే చెప్తుందో చిల్డ్రన్ ఆఫ్ రూట్ నోడ్ ఆర్ లెవెల్ 1 అండ్ చైల్డ్ ఆఫ్ ది node which at least level 1 will be at level 2 and so on. In simple words, in tree each step from top to bottom is called level and the level count start with 0 and incremented by the 1 each level. So మనకి ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ కూడా లెవెల్ అని కాల్ చేస్తాం. స్టార్టింగ్ 0తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ అలా ఇంక్రిమెంట్ అవుతుందని చెప్తుంది టాప్ టు బాటమ్. నెక్స్ట్ వన్ height. Height means total number of edges from leaf node to a particular node in the longest path is called height. అంటే ఒక నోడ్ నుండి పర్టికులర్ నోడ్ నుండి లాస్ట్ లీఫ్ నోడ్ వరకు ఉన్న పాత్ని మనం హైట్ అని రిప్రజెంట్ చేస్తాము. ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి 2 వేస్లో ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ లీఫ్ నోడ్ నుండి పాయింట్స్ చూడండి. హియర్ height of tree is 3. So in any tree, height of node is total number of edges from the leaf to the node in longest path. In any tree, highest of tree is the highest of the root node. So leaf node నుండి highest node వరకు మనం పాత్ని ఎడ్జెస్ని ఎన్ని నెంబర్ ఆఫ్ హైయెస్ట్ ఉంటే దాన్ని హైయెస్ట్ ట్రీ కింద మనం కాల్ చేస్తాం. చూడండి, ఫస్ట్ ఎగ్జాంపుల్ హై నుండి స్టార్ట్ చేద్దాం రూట్ నోడ్కి. సో ఐ నుండి ఈకి ఒక పాత్ అనుకుంటే ఇది 1, నెక్స్ట్ ఏ నుండి బీకి 2, బి నుండి ఏకి 3. సో దీని యొక్క హైట్ ఆఫ్ ది ట్రీ ఈజ్ 3 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ అలా తీసుకుంటే ఇక్కడ డార్క్ చేసి ఉంది కదా, సో దీని నుండి కౌంట్ చేద్దాం. ఇక్కడ కే నుండి తీసుకున్నాం. కే టు జీ పాత్ 1 ఎడ్జ్ ఉంది, జీ టు సి 2 సెకండ్ ఎడ్జ్, సి టు ఏ థర్డ్ ఎడ్జ్. సో దీని హైట్ అనేది 3 అవుతుంది. ఇక్కడ ఏంటి మనకి 2 హైట్నే తీసుకుంది. ఓకేనా. ఎగ్జాంపుల్ ఇక్కడ లీఫ్ నోడ్ నుండి స్టార్ట్ ఐ టు ఈ 1 ఎడ్జ్, ఈ టు బి 2 సెకండ్ ఎడ్జ్. సో దీని యొక్క హైట్ ఈజ్ 2 అవుతుంది. సో ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఏదైతే హైట్ దాన్ని హైట్ ఆఫ్ ది ట్రీ ఈజ్ ఆ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాం. ఇది హైట్. అంటే సింపుల్గా చెప్పాలంటే లీఫ్ నోడ్ నుండి మనకి రూట్ నోడ్ వరకు ఉన్న పాత్ని నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ని క్యాలిక్యులేట్ చేస్తాం, దాని యొక్క హైట్ అని అది చెప్తాం. నెక్స్ట్ డెప్త్. దీని హైట్కి ఆపోజిట్ అనమాట. ఓకేనా. టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ది రూట్ నోడ్ టు ఏ పర్టికులర్ నోడ్ ఈజ్ కాల్డ్ ది డెప్త్ ఆఫ్ ది నోడ్. సో ఇక్కడ మనం బాటమ్ టు టాప్ చూసాం కదా, సో టాప్ టు బాటమ్ చూడాలి, దాన్ని డెప్త్ అని కాల్ చేస్తాం. ఇన్ ఎనీ ట్రీ డెప్త్ ఆఫ్ నోడ్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ది రూట్ నోడ్. నెక్స్ట్ ఇన్ ఎనీ ట్రీ డెప్త్ ఆఫ్ ది ట్రీ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎడ్జెస్ ఫ్రమ్ ది రూట్ టు లీఫ్ ఇన్ ది లాంగెస్ట్ పాత్. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, ఏ నుండి బీకి తీసుకున్నాం. సో ఒక సింగిల్ ఎడ్జ్ తీసుకున్నాం. సో అలా తీసుకుంటే దీన్ని ఈ బీని మనం డెప్త్ ఈజ్ 1 అని కాల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మనకి చూడండి ఏ టు సి, సి టు జి, జీ టు కే. సో డెప్త్ ఈజ్ 3. అంటే మనం హైట్లోనైతే లీఫ్ టు రూట్ నోడ్కి వెళ్ళాం, కౌంట్ చేసాం. ఇప్పుడు డెప్త్ అంటే రూట్ నోడ్ టు లీఫ్ నోడ్కి. ఓకేనా. డౌన్వర్డ్ డైరెక్షన్లోని మనం కాల్ చేస్తాం. ఈ పాత్ని మనం డెప్త్ ఆఫ్ ట్రీ అని కాల్ చేస్తాం. నెక్స్ట్ పాత్. ఇన్ ఏ ట్రీ డేటా స్ట్రక్చర్ ద సీక్వెన్స్ ఆఫ్ నోడ్ అండ్ ఎడ్జ్ ఫ్రమ్ ది వన్ నోడ్ టు అనదర్ నోడ్ ఈజ్ కాల్డ్ పాత్ బిట్వీన్ దోస్ 2 నోడ్స్. సో ఒక నోడ్ అంటే ఏంటి, ఒక పాత్ అంటే ఏంటంటే ఒక నోడ్ నుండి ఇంకో నోడ్కి బిట్వీన్ ది కనెక్షన్ ఉంటుంది కదా, ఎడ్జ్ ఉంటుంది కదా, ఆ ఎడ్జ్ని మనం పాత్ అని కాల్ చేస్తాం. లెంత్ ఆఫ్ ది పాత్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ నోడ్స్ ఇన్ ది పాత్ ఇన్ బిలో ఎగ్జాంపుల్ ABEJ అండ్ లెంత్ 4. సో దీని యొక్క లెంత్ అనేది 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి తీసుకున్నారు, ఏ నుండి బీకి, బి నుండి ఈకి, ఈ నుండి జేకి. సో దీని యొక్క లెంత్ అనేది 4 అయ్యింది. ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ని మనం 1గా క్యాలిక్యులేట్ చేస్తాం. 1 2 3 ఈచ్ అండ్ ఎవ్రీ నోడ్ని కూడా నెంబర్ ఆఫ్ కౌంట్స్తో కాల్ చేస్తాం. 1 2 3 4. సో దాని యొక్క లెంత్ అనేది 4 అవుతుంది. ఓకేనా. పాత్ అంటే ఏంటి, సీక్వెన్స్ ఆఫ్ నోడ్ అండ్ ఎడ్జ్. అంటే నోడ్కి ఎడ్జ్కి ఒక సీక్వెన్స్ 1 to 1. అంటే ఇది నోడు, ఇది ఎడ్జ్. సో ఇది నోడ్, ఇది ఎడ్జ్. సో ఈ విధంగా దీన్ని పాత్ అని కాల్ చేస్తాం. హియర్ పాత్ బిట్వీన్ ది ఏ అండ్ జే ఈజ్. సో ఏ నుండి బీకి పాత్ ఏ డైరెక్షన్లో ఉంటుంది అంటే ఏ టు జే కదా.
ఏ బి సో ఏ టు బి, బి టు ఈ టు జే. సో అప్పుడు ఏ టు జే పాత్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇయర్ పాత్ బిట్వీన్ ది సి అండ్ కే ఈజ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాడు. సికి కేకి పాత్ ఏమవుతుంది, సి టు జీ, జీ టు కే. ఓకేనా. డైరెక్ట్గా మనం రాలేం కదా. సో సి కన్నా ముందే ఏముంది, జీ ఉంది, తర్వాత జీ తర్వాత కే ఉంది. సో సికి కేకి పాత్ ఇది అవుతుంది. ఓకేనా. ఏకి జేకి పాత్ ఈ డైరెక్షన్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ సబ్ ట్రీ. ఈచ్ చైల్డ్ ఫ్రమ్ ఏ నోడ్ ఫార్మ్ ఏ సబ్ ట్రీ. సో ఇక్కడ రికర్సివ్లీ ఎవ్రీ చైల్డ్ నోడ్ విల్ బి ఫార్మ్ ఏ సబ్ ట్రీ ఆన్ ఇట్స్ పేరెంట్ నోడ్. సో ఇప్పుడు ఇది ఏ అనేది రూట్ నోడ్. ఓకేనా. దీని యొక్క చైల్డ్ నోడ్ ఏంటి, బి అవుతుంది. సో ఇప్పుడు ఈ చైల్డ్ నోడ్ ఫర్దర్గా ఏమైనా నోడ్స్ ఫామ్ చేసినట్టయితే దాన్ని సబ్ ట్రీ అని కాల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇది ఒక బి యొక్క సబ్ ట్రీ అయితే బికి మళ్ళీ చైల్డ్ ఎవరు, ఈ అవుతుంది కదా. సో ఈ హ్యావింగ్ 2 చిల్డ్రన్స్. సో ఈ కూడా ఇక్కడ సబ్ ట్రీ అవుతుంది. అర్థమైందా. సబ్ ట్రీ అంటే ఏంటంటే ఒక చైల్డ్ ఇంకా చైల్డ్స్ని ఫామ్ చేసినట్టయితే అది సబ్ ట్రీ అని కాల్ చేస్తాం. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ సి అనేది ఒక సబ్ ట్రీ. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఏమీ లేవు కదా చిల్డ్రన్స్, అందుకోసం ఇది సింగిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ బి హ్యావింగ్ చైల్డ్స్, నెక్స్ట్ ఈ హ్యావింగ్ చైల్డ్స్, అందుకే ఇక్కడ 2 సబ్ ట్రీస్ ఉన్నాయి. సో సబ్ ట్రీ అంటే ఇది. సో ఇది ట్రీ అంటే ఏమిటో అండ్ దాని యొక్క టెర్మినాలజీస్ తెలుసుకున్నాం కదా. ఎవరికైనా అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఎవరికైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.